26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుతాను చూడండి. ఇస్సాకు అంటున్నారు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచి. ఆ మాట అందరూ చెప్పండి. 28 అందరూ చూడండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచితిమి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దేవానికి స్తోత్రాలు. బలను గూర్చిన వర్తమానంలో మీ ఆత్మ నడిపింపునిచ్చి వాక్శక్తినిచ్చి నీ బిడ్డలు మా అందరి హృదయాలు ఆదరించినందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, మీరు తరచుగా ఆదికాండం 26వ అధ్యాయంలో నుండి మాకు అందిస్తున్న వర్తమాన వాక్యాలు బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీ ఆలోచన, మీ ప్రణాళిక, మీ ఉద్దేశాన్ని, మీ ఏర్పాటుని మా మధ్యలో బయలుపరచమని, యేసు ప్రభుని మాత్రమే కనుపరచమని, ఆయనను మా మధ్యలో మహిమపరచమని, యేసుక్రీస్తు ప్రభుల వారు మా కన్నులకు కనబడేటట్లుగా మీరే కృపనిమ్మని, వచ్చిన బిడ్డలందరూ ప్రభుని చూచి ప్రభు ద్వారా ఆదరణ, నెమ్మది, క్షేమాభివృద్ధి, హెచ్చరిక పొందుదురుగాక. యేసు ప్రభు నామమును స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. నేను తరచుగా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ప్రభు తరచుగా మీతో చెప్పండి, ప్రభు తరచుగా మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ సేవకులైనా వ్యక్తులు ప్రాముఖ్యమైన వారు కాదు. వ్యక్తులను మాత్రం చూడకండి, ప్రభువును మాత్రమే చూడండి. ఎందుకంటే వర్తమానం వచ్చేది ప్రభు దగ్గర నుంచే. దేవునికి స్తోత్రం. వ్యక్తుల దగ్గర నుంచి కాదు. కాబట్టి వర్తమానం ప్రభు ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మిమ్మలను ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమిస్తే ఆయన ఖచ్చితంగా ఆయన ఏం చేసుకుంటాడంటే, యోహాను సువార్త ప్రకారం ఆయన కనుపరుచుకుంటాడు. ఆయనకి ఎవరికి ఆయన మరుగుగా ఉండడు. నేను ఒక మాట అంటాను, మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో, ఎవరినైతే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో, వారితో మీరు ఎక్కువగా మీ రహస్యాలను బయలుపరుస్తారు, పరచరా. ప్రతి విషయాన్ని మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారితో చెప్తారు. మిమ్మల్ని ద్వేషించే వారితో మీరు ఏ రోజు అని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? ఖచ్చితంగా వాడు మరలా మన రహస్యాలన్నింటిని మన ఈదులోనికి తెస్తాడని. మనల్ని ప్రేమించే వారితో మన సంగతులు ఎలా చెప్తామో, ప్రభువు కూడా మనలను ప్రేమిస్తే ఆయన ఉద్దేశాలన్నింటినీ మనకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి నా కార్యములను చెప్పండి. అబ్రహాముకి నా కార్యములను దాచుదునా అని అన్నాడు. అంటే అబ్రహాముకి నా కార్యాలు ఏం చేయలేదు, దాచుతున్నా. అంటే నేను అబ్రహాముకి ఏ కార్యం చెప్పకుండా నేను ఉండలేదన్నాడు. ఏ విషయాన్ని అబ్రహాముకి చెప్పకుండా నేను ఉండలేదన్నాడు. మోసే దగ్గరికి వెళ్తే ఏమన్నాడు? నేను ముఖాముఖిగా మోసేతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువు మాట్లాడితే, ఆయన ప్రేమిస్తే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే గూఢమైన సంగతులు మనకు నేర్పిస్తాడు. అర్థమైందండి? సంఘము ద్వారా ఈరోజు వెలువడుతున్న జ్ఞానం, పూర్వీకులు కూడా తెలియని జ్ఞానం ఈరోజు సంఘం ద్వారా వెలువడుతుంది. అంత ధన్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనందరికి ఇచ్చాడు. మనలను ప్రభు ప్రేమిస్తున్నాడు. మంచిది. మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచాం. యేసు ప్రభు యందు మనం ఏముంచాం? విశ్వాసం ఉంచాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే, ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, ఆయన నన్ను నీతిమంతునిగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు అని మనం విశ్వసించాం. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని, అర్థమైందా? ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మనం ఏం పొందుకున్నాం? రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్నాము అంటే అనుభవంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, పాప క్షమాపణ పొందుకున్నాం. చెప్పండి, ఏ అనుభవం? యేసు ప్రభుని నమ్మినప్పుడు మీకు ఏం కలిగింది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? పాప క్షమాపణ పొందుకున్నామని చెప్పాలి. యేసు ప్రభు నమ్మితే మీకు ఏం జరిగిందని అంటే, మొన్న ఇల్లు కట్టామండి, పిల్లకి పెళ్లి చేసామండి, వ్యాపారం ఆశీర్వదించబడిందండి, మా దొరక సంబంధం వచ్చింది. ఇవి కాదు చెప్పవలసిన సంగతులు. ఏంటి? ప్రభువుని నమ్మిన తర్వాత ఏం జరిగింది? నాకు పాప క్షమాపణ కలిగింది. అప్పుడు మరి మిగతా విషయాలు చెప్పకూడదా అని అంటే, అప్పుడు మిగతా విషయాలు చెప్పాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు పాప క్షమాపణ కలిగిందండి, ఆ తర్వాత మా పిల్లకి పెళ్ళయింది, మేము ఇల్లు కట్టుకున్నాం, వ్యాపారం ఆశీర్వదించబడ్డం, ఇవన్నీ తర్వాత.
ముందు ప్రభు నమ్మగానే నీకేం జరిగిందంటే పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ పొందిన వారందరూ ఏం చేయబడ్డారు అని అంటే వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. చెప్పండి, ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. మొట్టమొదటి అనుభవం ఏంటి? పాప క్షమాపణ కలిగింది. రెండో అనుభవం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన వారందరినీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా కుమారులు అని అన్నాడు. ఏమన్నాడు? మీరు నా కుమారులు. అంటే మనం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మి పాప క్షమాపణ పొందామో, నీతిమంతులుగా తీర్చబడ్డామో, మూడోది మనం దేవునికి ఏమయ్యాం? కుమారులు అయ్యాం. మరి కుమారులు అయిన వెంటనే మరి దేవుడు గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి, ఇవ్వకూడదా? కుమారులు అయ్యాం. కుమారులు అయ్యామన్న ఆనందంలో దేవుడు మనకు గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటా గిఫ్ట్? వెనకాల ఉన్నవారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆయన పంపించాడు. చూడండి ఆ మాట ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4:6. గలతీలకు రాసిన పత్రిక నేను కరెక్ట్గా ఒక పావుగంటలో ముగించేస్తాను, శ్రద్ధగా వినండి. గలతీ పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించండి. దేవునికి స్తోత్రం. మనం కుమారులం కాబట్టి దేవుడు మన హృదయంలోనికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. నాకు కొంత గ్రహింపు ఉందన్న వాళ్ళు మాట్లాడకండి, మిగతా వాళ్ళు మాట్లాడండి. అమ్మా వినండి. మీరు కుమారులు అయిన తర్వాత దేవుడు మీకు ఆత్మనిచ్చాడా? ఆత్మనిచ్చిన తర్వాత మీరు కుమారులు అయ్యారా? అమ్మ మీకు అర్థమైందా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? మీరు చెప్పండి అక్క, మీరు చెప్పండి. మీరు కుమారులు అయిన తర్వాత అంటే మీరు దేవుని కుమార్తె అయిన తర్వాత దేవుడు ఆత్మనిచ్చాడా? ఆత్మనిచ్చిన తర్వాత మీరు కుమార్తె అయ్యారా? అమ్మా సుజాత అక్క ఏమంటుందంటే ఆత్మనిచ్చిన తర్వాత కుమార్తెలు అయ్యామని అన్నారు. మీరేమంటున్నారు? కుమార్తెలు అయిన తర్వాత ఆత్మనిచ్చాను అంటున్నా. వినండి, అక్కడ ఆ వచనం ఏంటంటే మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఎన్నిసార్లు మనం వాక్యం విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకంతా అర్థమైపోయింది. ఏమైపోయింది? అర్థమైపోయింది. అర్థమవుతుంది అంటే ఏమైపోద్ది? నేను అన్న పదంలో 2 పదాలు ఉన్నాయి. అర్థమైపోయింది అంటే అర్థం ఏంటి? అర్థమయ్యింది, తర్వాత ఏమైంది? పోయింది. ఇక్కడ ఉందని చెప్పి మీకు ఎలా అనిపిస్తుంది? అర్థమయ్యింది, బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? ఎవరైనా అడిగితే నీకు అర్థమైపోయింది అంటే అర్థమైపోయింది అంటారు. ఆల్రెడీ వాళ్ళు నోటితోనే అన్నారు అర్థమయ్యింది, పోయింది. కాబట్టి మనకి ఎంత అర్థమైంది అన్న సంగతి ఎప్పుడు అర్థమవుతుంది? ఏదైనా ప్రశ్న మనల్ని అడిగినప్పుడు అప్పుడు మనకి ఎంత అర్థమైంది అన్నది బయటకు వస్తుంది. వినండి, వాస్తవానికి దేవుడు మనం ఆత్మనిచ్చిన తర్వాత కుమారులం కాదు, ముందు మనం కుమారులం అయ్యాం. వినండి, మనం దేవునికి కుమారులు అయ్యాం. కుమారులం అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒరే బాబు నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి గనుక నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంటా గిఫ్టు? పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపించాడు. దీన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఆత్మ చేత ముద్రించాడు. చెప్పండి, దేని చేత? ఆత్మ చేత ముద్రించబడ్డాం. ఇప్పుడు నేను మాట అంటాను, యేసు ప్రభుని నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరిలో కూడా ఎవరున్నారు? యేసు ప్రభుని నమ్మిన వారందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీలో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ప్రభు ఉన్నాడు. ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఈ మాట అందరూ చూడండి. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. దేవునికి స్తోత్రం. ఎందుకు? మీలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారు? అందుకే కొరింథీ పత్రికలో మీరు దేవునికి ఏమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. మీరు దేవునికి ఏమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే మనం దేవుని కుమారులం కాబట్టి దేవుడు తన ఆత్మను మన హృదయంలోనికి పంపించాడు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఒంటరి వాడివి కాదు. చెప్పండి, మీరు ఎవరు కాదు? ఒంటరి వాడు కాదు. దాన్ని మరొక పదం చెప్పండి, నువ్వు అనాథవి కాదు. ఎవరు కాదు? అనాథవు కాదు. చూడండి తర్వాత 18వ వచనంలో అన్నాడు మిమ్ములను అనాథులుగా విడవడు. వినండి, నేను అనాథనని మీరు ఎప్పుడు అనుకోకండి, నేను ఒంటరిని అని మీరు ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే నీలో ఆత్మప్రభు ఉన్నాడు. నిన్నెప్పుడు నువ్వు ఒంటరి వాడు కాదు.
నువ్వెప్పుడూ ఒంటరి దానివి కాదు. ఎవ్వరు నిన్ను చూడకపోయినా నువ్వు ఒంటరివాడు కాదు. ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు అనాథవు కాదు. ఎందుకంటే నీళ్ళు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆయన ఎలా అంటున్నాడు? ఆయన మీతో ఉన్నాడు. చెప్పండి. రెండోది, మీలో ఉన్నాడు. ఇప్పుడు మనలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుని నమ్మిన వారందరిలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అప్పుడప్పుడు ఉంటాడా? అప్పుడప్పుడు వెళ్ళిపోతాడా? అమ్మా, అప్పుడప్పుడు వచ్చి మరలా వెళ్ళిపోవడం. పండగ కల్లుళ్ళు వస్తారు, ఎలా వస్తారు? వచ్చి మరలి వెళ్ళిపోవడం. అంతే ఏం జరుగుతుందా? జరగదు. ఆయన ఒక్కసారి వచ్చాడు అని అంటే మనలో ఉంటాడు. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి నీకు తెలుసా తెలీదా? తెలీదా? తెలుసు. నమ్ముతున్నావా లేదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీలో ఎవరు ఉన్నారు? ఆత్మప్రభు ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉంటాడు. దేహ విమోచన వరకు మనలో ఉంటాడు. ఇప్పుడు నాలో ఆత్మప్రభు ఉన్నాడు, మీలో ఆత్మప్రభు ఉన్నాడు. అయితే నీలో ఉన్న ఆత్మప్రభు నీలో ఉన్నాడన్న సంగతి నీకు తెలిసే తప్ప నీలో ఉన్న ఆత్మప్రభు నీలో ఉన్నాడన్న సంగతి లోకానికి తెలియదు. నేను చెప్పింది అర్థమైందా? నీలో ఉన్నాడన్న సంగతి నీకు తెలిసేమో కానీ నీలో ఆత్మప్రభు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలీదు? లోకానికి తెలీదు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నీలో నేనున్నానని లోకానికి చూపించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నాడు. ఉన్న ఆయన ఏం చెప్తున్నాడంటే మనలో ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు తప్ప మనలో ఉన్నాడన్న సంగతి లోకానికి తెలియదు. ఒక మాట చెప్తాను. మీరు యేసుప్రభు నమ్మినప్పుడు క్రీస్తు పడ పరలోకమందు ఏం చేయబడ్డారు? కూర్చుని పెట్టబడ్డారు. అంటే మీరు క్రీస్తుతో కూర్చున్నారు. అప్పుడు మనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంటే మనలో ఆత్మప్రభు ఉన్నాడని ఏ లోకం ఒప్పుకుంటుందో? ఒక మాట చెప్పాలంటే పరలోకం ఒప్పుకుంటుంది. మరి ఏ లోకం ఒప్పుకోవాలి? ఈ లోకం ఒప్పుకోవాలి. ఈ లోకం దేన్ని చూసి ఒప్పుకుంటుంది? నాలో విశ్వాసం ఉందండి, నాలో ఆత్మప్రభు ఉన్నాడండి అని మీరు వెళ్ళి చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఎప్పుడు ఒప్పుకుంటారు? నీలో ఆత్మప్రభు నిన్ను వాడుకొని నీలో ఆయన పని చేసినప్పుడు అని చెప్పండి. ఎప్పుడు? మనలో ఆయన పని చేసినప్పుడు. మనలో ఆయన పని చేస్తే నాలో ఆత్మప్రభు ఉన్నాడని చెప్పుకోవాల్సిన పని లేదు. అర్థమైంది? నీలో ఆత్మప్రభు పనిచేస్తే వినండి, నీ ద్వారా కార్యాలు జరుగుతాయి. నీలో కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు? ఆత్మప్రభు నీలో పనిచేసినప్పుడు. ఆత్మప్రభు మనలో ఎందుకు వచ్చాడంటే ఏదో ఒకసారి వచ్చి మనలో ఉండిపోవడానికి కాదు. ఆయన నీలో ఉండి ఏం చేయాలనుకుంటున్నాడంటే పని చేయాలనుకుంటున్నాడు. మన ద్వారా పని చేయాలనుకుంటున్నాడు. మనలో ఉండి పని చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు నీలో పని చేయగలడు? ఆయన ఎప్పుడు నీలో పని చేయగలడు అంటే వినండి, నీలో ఆయనకి అవకాశం దొరకాలి. అంతేనా? నీలో ఆయనకి సర్దుబాటు దొరకాలి. ఎప్పుడు ఆత్మప్రభు మనలో పని చేయగలడు లేదా ఎప్పుడు ఆత్మప్రభు మన ద్వారా పని చేయగలడు అని అంటే అసలు యేసుప్రభు ద్వారా నీకు ఏం కలిగిందో నువ్వు నమ్మితే ఆయన నీలో పని చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు పని చేస్తాడు? యేసుప్రభు ద్వారా నీకేం కలిగింది, యేసుప్రభు శిలువ ద్వారా నీకేం కలిగింది అన్నది నువ్వు నమ్మి దాన్ని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ ద్వారా పనిచేస్తాడు. అప్పుడు నీ ద్వారా పనిచేస్తే అనేకులు ఇప్పుడు నేనేమని గుర్తిస్తారు? సుబ్బలక్ష్మి గారితో దేవుడు ఉన్నాడని గుర్తిస్తారు. అర్థమైందా? సుజాత అక్కతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని ఎప్పుడు గుర్తిస్తారు? మనలో ఎవరు పని చేయాలనుకుంటున్నారు? మన ద్వారా ఎవరు పని చేయాలనుకుంటున్నారు? అంటే ప్రభు మన ద్వారా పనిచేస్తే నాతో దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకు? నీ ద్వారా కార్యాలు జరుగుతాయి కాబట్టి. అర్థమైందా? వినండి. ఇప్పుడు మనలో ఆత్మప్రభు పని చేయాలంటే క్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చిందని మనం ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలి. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఏం చేస్తాడు? ఎన్ని విషయాల్లో? 3. 1 పాపం, 2 నీతి, 3 తీర్పు. ఈ మూడిటి విషయంలో ఒప్పింపజేస్తాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మీరు ఎవరు ఇంకా యేసుప్రభుని నమ్మలేదో నేను చెయ్యి ఎత్తమని చెప్పను, కానీ మీరు ఇంకా యేసుప్రభుని అంగీకరించలేదంటే మీలో ఆత్మప్రభు లేడు, కానీ మీ బయట ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీ బయట ఉండి మీకు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇంకెంతకాలం నువ్వు పాపంలో ఉంటావు, ఇంకెంతకాలం ఆ పాపం వల్ల వచ్చిన శాపాన్ని అనుభవిస్తావు, ప్రభుని అంగీకరించు, నీ పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చింది.
ఇప్పుడు బయట నుంచి స్వరం వస్తుంది. ఎవరికి? పాపిక నీతిమంతుడుగా? పాపికి స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. ఇప్పుడు మనం యేసుప్రభుని నమ్మినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు బయట ఉన్నాడా? లోపల ఉన్నాడా? లోపల ఉన్నాడు. ఇప్పుడు లోపలుండి ఏం చెప్తున్నాడు? పాపాలు ఒప్పుకో అంటున్నాడా? చెప్పండి. నీ లోపలుండి ఏం చెప్తున్నాడు? నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు. బయటుండి ఏం చెప్తున్నాడు? బయటుండి పాపమును ఒప్పుకో అని చెప్పేది ఎవరితో? ఎవరితో? అవిశ్వాసి పాపతో. లోపడుండి నువ్వు నీతిమంతుడు అని చెప్పేది ఎవరితో? నీతిమంతుడితో. ఈ విషయం అర్థం కాలేకపోవడం వల్ల నేటి సంఘాల్లో కూడా సంఘంలోనికి వచ్చి ఏం ఒప్పుకోండి? ఇంతకీ లోపడు ఉన్నాడంటే ఇంక నువ్వేం ఒప్పుకోవాల్సిన పని లేదు. పాపాన్ని కాదు, నువ్వేం ఒప్పుకోవాలి? నీతిని ఒప్పుకోవాలి. బయట ఉంటే ఏం ఒప్పుకోవాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. అంటే ఈరోజు చాలా సంఘాలు ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే నీలో ఆత్మప్రభు లేడు, నీలో ఆత్మప్రభు బయట ఉన్నాడని చెప్తున్నారు. ఆత్మప్రభు బయట ఉంటాడా? లోపల ఉంటాడా? లోపల ఉంటాడు. ఇప్పుడు చాలామంది విషయం అర్థం కాక పాపములను ఒప్పుకోమంటున్నారంటే అర్థం ఏంటంటే నీలో ఎవరు లేరు? ఆత్మప్రభు లేడని చెప్తున్నారు. ఆత్మప్రభు లేడు కాబట్టి నువ్వు ఆత్మప్రభు కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్తున్నారు. ఈ వెర్షన్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆత్మప్రభు వస్తాడు అప్పుడప్పుడు వెళ్ళిపోతాడన్న వెర్షన్లోనికి వెళ్ళిపోయారు. అర్థమైందా? వినండి. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడని ఒప్పుకుంటావో వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఆ కింద వచ్చును 14 వచ్చును లేదు 13 వచ్చును 13 సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే అర్థం ఏంటంటే అవిశ్వాసిని బయట నుండి ఒప్పింపజేస్తున్నాడు. నువ్వెవరు? నువ్వు విశ్వాసివి కాబట్టి ఆత్మప్రభు ఎక్కలేడు, బయట లేడు. ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఉండి ఏం చెప్తున్నాడు? నువ్వు నీతిని ఒప్పుకో. ఏ నీతి? యేసుప్రభు ద్వారా జరిగి కలిగిన నీతిని ఒప్పుకో. ఎక్కడుండి చెప్తున్నాడు? మనలో ఉండి చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నీలో ఉండి ఆయన చెప్తున్నాడో దానికి నువ్వు అంగీకరిస్తున్నావో, ఎస్ నేను ప్రభు ద్వారా నీతిమంతుణ్ణి, ప్రభు రక్తం చేత నేను కడగబడ్డాను, నేను పాపిని కాదు, నేను నీతిమంతునని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో నీలో ఉన్న ఆత్మప్రభు ఏం చేస్తాడంటే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యంలోనికి నడిపించుట అంటే అర్థం ఏంటంటే అక్కడ నుంచి ఆయన నీ ద్వారా పని చేయడం ప్రారంభిస్తాడు. ఎంతమందికి ఆశ ఉంది నా ద్వారా ప్రభు పని చేయాలని? అందా? దేవునికి స్తోత్రం. మీ ఆశ అంతా నెరవేరును గాక. అర్థమైంది? ప్రభు నీ ద్వారా ఎప్పుడు పని చేస్తాడంటే ప్రభు ద్వారా ఏం కలిగిందో నువ్వు ఎప్పుడైతే నమ్మావో, దాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో అప్పుడు వెంటనే ఆత్మప్రభు నీ ద్వారా పనిచేస్తాడు. నీ ద్వారా ఎప్పుడైతే పని చేశాడో నీ ద్వారా దేవుడు పని చేస్తే నీ ద్వారా ఏం జరుగుతాయి? దేవునికి స్తోత్రం. నీ ద్వారా ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. ఈ కార్యాలను ఏమంటారు? ఒక మాటలు చెప్పండి. ఆత్మప్రభు పని చేస్తుండ జరిగే కార్యాలు ఏమంటారు? ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఏమంటారు? సత్కార్యాలు. ఇంకా పాట ఒకటి ఉంది కదండి, ఆత్మకార్యాలు అని అంటారు. ఏ కార్యాలు? ఆత్మకార్యాలు. ఇప్పుడు మన ద్వారా ఆత్మకార్యాలు జరిగితే, మన ద్వారా ప్రభు పనిచేస్తే, మన ద్వారా ఆత్మకార్యాలు జరిగితే ఇప్పుడు సమాజం అంతా విభ్రాంతి నొందుతారా నొందరా? ఆశ్చర్యపడతారా పడరా? మొన్నటి వరకు ఈమె జీవితం వేరు, ఇప్పుడు ఈమె జీవితం వేరు. అంటే ఈమెతో ఎవరో ఉన్నారు. చెప్పండి. ఇతని వెనకాల ఎవరో పని చేస్తున్నారు అన్న సంగతి అప్పుడు సమాజానికి అర్థమవుతుంది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినాన ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అప్పుడు వచ్చే సమయానికి ఆ మేడగదిలో కూడుకున్న ప్రజలందరూ ఎవరో వినండి, చదువు లేని పామరులు, విద్య లేని పామరులు, జ్ఞానం లేని వారు. వారి వృత్తి ఏంటి చెప్పండి? చేపలు పట్టుకునే వాళ్ళంటే ఊరిలో ఉంటారా? ఊరికి చివర ఉంటారా? ఊరి చివర ఉంటారు. ఎప్పుడు వాళ్ళ పని ఎక్కడ? సముద్రంలో. సముద్రం మధ్యలో వేటవాడి జీవనాన్ని కొనసాగించే వాళ్ళందరూ ఇప్పుడు మేడగదిలో కూడుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పెంతెకోస్తు పండగ దినాన్ని ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిలో పని చేయడం ప్రారంభించాడో అక్కడ చూసిన వారందరూ ఏమన్నారు చెప్పండి? ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఏమన్నారంటే, ఏంటి ఈ పేతురేనా? ఈ పేతురేనా ఎలా మాట్లాడుతుంది? ఈ పేతురు ఎవరు? చేపలు పట్టే జాలర్లు కాదా? గలిలయ మనుషులు కాదా? అంటే వాళ్ళందరూ వారి ద్వారా జరిగిన కార్యాలు చూసి ఏమైపోయారు? ఆశ్చర్యపడ్డారు. చూడండి అపోస్తల కార్యగ్రంథం
అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి త్వరగా. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలయులు కారా అని అన్నారు. తర్వాత కింద లైన్ చూడండి 12. అందరూ విభ్రాంతి నొందారు. అందరూ ఏం పొందారు? విభ్రాంతి నొందారు. ఎందుకు? 11వ వచనంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి ప్రభు పని చేయడం ప్రారంభిస్తే ఆయన కార్యంలోనికి నడిపిస్తాడు. చెప్పండి, ఎక్కడ నడిపిస్తాడు? కార్యములలోనికి నడిపిస్తాడు. మీరు ఇక్కడ చేయబెట్టి ఇదే అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం చూడండి. ఆయన పనిచేస్తే ఏం జరుగుతాయి? అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తమకు తోడయ్యుండి, దేవుడు వారికి తోడయ్యుండి, దేవుడు వారికి తోడుగా ఉన్నాడని ఎలా తెలిసింది? వారి ద్వారా కార్యాలు జరిగాయి. ఎప్పుడు వారి ద్వారా కార్యాలు జరుగుతాయి? వారి ద్వారా ప్రభు పని చేసినప్పుడు. అంటే వినండి, లోకానికి ప్రభు ఎలా ఎవరి ద్వారా కనుపరుచుకోవాలనుకుంటున్నాడంటే మన ద్వారా దేవునికి స్తోత్రం. మన ద్వారా దేవుడు కనుపరుచుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభు ఆశ ఏంటంటే మనలో పని చేయాలనుకుంటున్నాడు. ఎవరిలో? నీలో ఆయన పని చేయాలనుకుంటున్నాడు. నీలో పని చేస్తే నీ ద్వారా ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు సమాజం ఏం చూస్తారు? కార్యాలు చూస్తారు. అప్పుడు ఆ కార్యాలు బట్టి లోకం ఏమవుతుంది? ఆశ్చర్యానికి గురవుతుంది, విభ్రాంతికి గురవుతుంది. అందుకు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నీలో పని చేయాలనుకుంటున్నాడు. నీలో ఉన్నాడు, అది ఆనందమే. కానీ ఎంతమందిలో ప్రభు పనిచేస్తున్నాడు, ఎంతమందిని ప్రభు వాడుకుంటున్నాడు, ఎంతమంది ద్వారా ప్రభు పనిచేస్తున్నాడు. వినండి, నీ ద్వారా ప్రభు పని చేయడం ప్రారంభిస్తే నీ ద్వారా కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు బట్టి వినండి, మీ పక్కవారు ఎలా అంటారు? మీతో దేవుడు ఉన్నాడండి. మీతో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడండి అని. అప్పుడు మీ దగ్గరికి వచ్చి అప్పటి వరకు ఏదో దుర్భాష ఏదో మాట్లాడుతున్నారు. మీ ద్వారా కార్యాలు జరుగుతున్నాయి అన్న సంగతి వాళ్ళకి అర్థమైతే అప్పుడు వాళ్ళ వాయిస్ మారుతుందా? అలాగే ఉంటుందా? అప్పుడు మారిపోతుంది. ఎందుకు? వారికి తెలియకుండానే మీతో దేవుడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి అర్థమైందా లేదా? అర్థమైంది. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటారు? అంత ఎందుకండి, ఇప్పుడు మన ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి అర్థమవకే కదా ఈరోజు అందరూ ఏమంటున్నారు? ఒరే అంటున్నారు లేదా? రకరకాల దుర్భాష వాడుతున్నారు లేదా? ఎప్పుడు వారు నోరు మోతాయి? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే నన్ను ఊరే అన్నావు అనుకు, నేను అసలు ఊరుకోనని నువ్వు చెప్పినాడు మరలా ఊరే అంటాడు. ఎందుకు? వాడికి నీ ద్వారా ప్రభు పనిచేస్తున్నాడు అన్న సంగతి అతనికి అర్థమలేదు. ఆ సంగతి అర్థమైన కాడి నుంచి వినండి, మనుషుల మధ్యలో కూడా మీ మీద దుర్భాష మారిపోతుంది. మీ మీద ఉన్న మనుషుల చూపులు కూడా మారిపోతాయి. మనమేమనుకుంటున్నాం? ఇంత గౌరవంగా బ్రతుకుతున్నాం, మనకెవరు విలువ ఇవ్వడం లేదు, ఇంత గౌరవంగా ఉన్నాం, మనకెవరు వాల్యూ ఇవ్వడం లేదేమో అనుకుంటున్నాం. అని అది ఎప్పుడు వాల్యూ వస్తుందంటే నాకు విలువ ఇవ్వండి, నాకు గౌరవం ఇవ్వండి, నన్ను గొప్పగా చూడండి అని నువ్వు ఎంతకాలం చెప్పుకున్నా ఆ రోజు నువ్వు చెప్పిన మరుక్షణమే నీకు గౌరవం ఇవ్వచ్చేమో, కానీ ఆ తర్వాత మళ్ళీ నేనేం చేస్తారు? తోలనాడతారు. ఒకవేళ నీ ఎదుర్కొంటే వాళ్ళు వందనాలక్క అని అన్నా పక్కకి వెళ్ళి ఏమంటారు? పక్కకి వెళ్ళి ఖచ్చితంగా ఏమంటారు? ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడతారు. కానీ నీ ద్వారా ప్రభు పనిచేస్తున్నాడు అన్న సంగతి అర్థమైతే నీ ఎదుర్కొంటే ఏం మాట్లాడారో పక్కేళ్ళు కూడా అదే మాట్లాడతారు. అప్పుడు నాకు గౌరవం ఇయ్యని నువ్వు అడగవలసిన పని లేదు. ఆటోమేటిక్గా వారే నీకేమిస్తారు? గౌరవం ఇస్తారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది ఇతని వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి. ఆమెకు అర్థమవుతుంది ఈమె వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి. అంటే దేవుడు ఇప్పుడు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు? మన ద్వారా పని చేయాలనుకుంటున్నాడు. మన ద్వారా పని చేస్తే చెప్పండి, మన ద్వారా ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. అప్పుడు సమాజం ఏం చూస్తుంది? కార్యాలు చూస్తాయి. అక్కడ అంత దాకా వెళ్ళిపోయారు. ఎందుకండి? ఇప్పుడు మీరు ప్రభుని అంగీకరించారు, ప్రభులో ఉన్నారు. మీ భర్త ఎక్కలేడు, ప్రభులో లేడు, ఆయన ఎక్కలేడు, సంఘంలో లేడు. వినండి, నీ ద్వారా ప్రభు పని చేస్తే నీ భర్త నోట త్వరలో మాట రాబోతుంది. ఏంటో తెలుసా? నువ్వు సంఘానికి వెళ్తున్నావు కాబట్టి మన కుటుంబం ఆశీర్వదించబడిందని. ఎంతమంది చెప్పలేదు? అందరు చెప్పారా? దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎక్కడి నుంచి చెప్పాను ఈ మాటని? చూడండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాను చూడండి. ఆదికాండము ఆదికాండము 5వ
39వ అధ్యాయం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం చదవండి. తన ఇంటి మీద తనకు కలిగినదంతయు అతనిని విచారణకర్తగా ఏం చేశాడు? నియమించిన మొదలుకొని యెహోవా యందు ఏమన్నాడు అక్కడ? యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోను దేవుని పొలంలోను అన్నిటిలో పోతిఫర్ ఇల్లు ఏమైంది? ఆశీర్వదించము. వినండి, అంటే యోసేపును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. ఇప్పుడు పోతిఫర్కి ఏమర్థమైంది? వినండి, యోసేపుతో దేవుడు ఉన్నాడు, యోసేపుతో దేవుడు పని చేస్తున్నాడు. అంటే యోసేపు పట్ల దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? పోతిఫర్కి అర్థమైంది. పోతిఫర్కి ఎప్పుడైతే అర్థమైందో పోతిఫర్ ఏం చేశాడు? ఇదిగో నన్ను తప్ప, ఇదిగో ఈ ఇంటిని, ఈ రాజ్యాన్ని అంతటిని ఎవరి చేతికి అప్పగిస్తున్నాను? నీ చేతికి అప్పగిస్తున్నాను. అర్థమైందా? ఎప్పుడు అప్పగించగలిగాడు? యోసేపుతో ఎవరు పని చేస్తున్నారు? యోసేపుతో ఎవరు పని చేస్తున్నారు? దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? పోతిఫర్కి అర్థమైంది. యోసేపుని బట్టి పోతిఫర్ ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. ఇదే మాట ఆదికాండము 30వ అధ్యాయం కూడా చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, అంటే యాకోబుతో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను. ఎవరన్నా ఒప్పుకుంటారు ఈ మాట? ఒక వ్యక్తి, ఆశీర్వదించబడిన వ్యక్తి లాబాను తన అల్లుడైన యాకోబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను ఇంత ఆస్తి సంపాదించుకోవడానికి, ఇన్ని గొర్రెలు నాకు కలగడానికి నా బట్టి అంటాడా, నీ బట్టి అంటారా? వాస్తవాన్ని నా కష్టం బట్టే అని అనాలి. కానీ లాబాను ఏమంటున్నాడు తెలుసా? నా బట్టేం కాదు, నీ బట్టే. ఎందుకు? నీతో దేవుడు ఉన్నాడు. అంటే యాకోబుతో దేవుడు ఉన్నాడు. యాకోబుతో దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబులో దేవుడు పనిచేస్తున్నాడు. ఒక మాట చెప్పాలి, యాకోబులో దేవుడు పనిచేస్తున్నాడు కనుకనే నా ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడిందని ఎవరు ఒప్పుకున్నారు? లాబాను ఒప్పుకున్నాడు. యోసేపుతో దేవుడు పనిచేస్తున్నాడు, యోసేపులో దేవుడు పనిచేస్తున్నాడు అన్న మాట ఎవరు ఒప్పుకున్నారు? పోతిఫర్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే. ఇస్సాకును కూడా ఏమన్నారంటే, ఆ ఊరు ప్రజలు, ఫిలిస్తీన్లు ఏమన్నారంటే, నువ్వు మా ప్రాంతంలో ఉండొద్దు, మా ప్రాంతం నుంచి వెళ్ళిపోమని గెంటేశారు. ఎవరిని? ఇస్సాకుని. ఇందాక మనం చదివాం కదా వాక్యపట్నంగా. ఇస్సాకుని గెంటేశారు. ఇస్సాకుని ఎప్పుడైతే గెంటేశారో, ఇస్సాకు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకులో పనిచేశాడు. ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే పని చేస్తాడా, మానేస్తాడా? పని చేస్తాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే పని చేస్తాడా, పని చేయడా? పని చేస్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇస్సాకులు ఎవరు పని చేస్తున్నారు? దేవుడు పని చేస్తున్నాడు. కాబట్టి ఇస్సాకు ఏది పట్టుకున్నా బంగారమే. అంతేనా? ఎందుకు? ఇస్సాకులు ఎవరు పని చేస్తున్నారు? దేవుడు పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఏమన్నారంటే, మా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పారు. ఎప్పుడైతే వెళ్ళిపోమని చెప్పారో, ఇస్సాకు ఆ పట్టణాన్ని విడిచి వేరే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విత్తనం విత్తితే 100 ఫలం కలిగింది. దేవునికి స్తోత్రం. ఏం కలిగింది? వేసింది విత్తనం, ఫలం ఎంత? 100 ఫలం కలిగింది. ఇస్సాకు ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు కంటే ఇస్సాకు దూరం వెళ్ళిపోయిన తర్వాత మరింత ఆశీర్వాదాన్ని అనుభవించాడు. మన్నుతో పోడ్చబడిన బావిలన్నిటినీ తిరిగి తవ్వించాడు. గొప్ప సమాధానాన్ని చూశాడు, నెమ్మది చూశాడు. ఎప్పుడైతే నెమ్మది చూశాడో, ఏ ఫిలిస్తీన్లైతే మాకు అక్కర్లేదు, మా దగ్గర ఉండొద్దు అని ఇస్సాకుని బయటికి గెంటేశారో, ఇప్పుడు మరలా అదే ఫిలిస్తీన్లు ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారు? ఇస్సాకు దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఇస్సాకులో దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి అర్థమైందా? వినండి, నీలో దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి తెలియనంతకాలం నీ నుంచి అందరూ మనుషులు దూరం అవుతారు. నీలో దేవుడు ఎప్పుడైతే పని చేయడం ప్రారంభిస్తాడో, అప్పుడు నీ ద్వారా జరుగుతున్న కార్యాలు బట్టి అనేక ప్రజలు నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం. అలా వచ్చుదురుగాక. అలా రావాలంటే ప్రభు నీలో ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. మీరు ఇందాక చదివిన మాట చదవండి. 16. అబీమెలెకు
అంటే ఫిలిస్తీయుడు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి ఏమన్నారు? ఎవరిని దేని బట్టి వెళ్ళిపోమన్నారు చెప్పండి? ఎవరు ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు? ఇస్సాకు ఆశీర్వదించబడుతున్నాడని చూసి వాళ్ళు ఏం చేయలేకపోయారు? ఎందుకు వెళ్ళిపోమన్నారు? ఒక మాట చెప్పండి. వెళ్ళిపోమన్నది కారణం ఏంటి? దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి వారికి తెలియదు. రెండోది, అక్కడ కారణం చెప్పేశాడు చూడండి. మీరు అది చదవలేదు ఇంతకీ. ఏం పడ్డారు అంటే ఇస్సాకు మీద వారికి ఏం పుట్టేసింది? అసూయ. వినండి, కారణాలు ఏం అక్కర్లేదు, ఒక్క అసూయ వస్తే చాలు. అసూయ అనేది వస్తే ఖచ్చితంగా మన ఆ వ్యక్తిని ఏం చేసుకుంటాం? దూరం చేసుకుంటాం. ఇప్పుడు ఇస్సాకు మీద వాళ్ళకి ఏమొచ్చేసింది? అసూయ వచ్చింది. అసూయ వచ్చి ఏమన్నారు? మా నుంచి నువ్వు వెళ్ళిపోమన్నారు. ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో, కారణాలు లేవు, వెళ్ళిపోమన్నారో, ఇప్పుడు ఇస్సాకులో దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ప్రాంతం మారినా, వ్యక్తులు మారినా చెప్పండి, ఇస్సాకులో ప్రభు పని చేయడం మాత్రం మారలేదు. ఇప్పుడు ఇస్సాకు ప్రాంతం మారిన ఇస్సాకు ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో అప్పటి వరకు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ ప్రాంతం మంచి నేల కాబట్టి ఇక్కడ పండించేశాడు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమంటే అక్కడ పని అవ్వదని అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినా పని అయింది. ఎందుకు? ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు, ఇస్సాకులో దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి ప్రాంతం మారిన ఇస్సాకు యొక్క ఆశీర్వాదం మారలేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నేను ఎలా అంటున్నాను, ఏ వ్యాపారం మారినా ఆశీర్వాదం మారదు. ప్రాంతం మారినా ఏమవలేదు, ఆశీర్వాదం మారలేదు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడో చూసి వెళ్ళిపోమని వీళ్ళందరూ మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వచ్చారు? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? 27 అప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడు చూడండి, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చారని అడుగుతాడు. అడగడా? మరి నన్ను వెళ్ళిపోమన్నారు కదా మీరు, మళ్ళీ ఇప్పుడు నా యొద్దకు ఎందుకు వచ్చారని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అదిగో వారు ఖచ్చితంగా ఏం చెప్పారంటే, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? ఇస్సాకుతో అంటున్నారు, నీకుతో దేవుడు పనిచేస్తున్నాడు, నీలో దేవుడు పనిచేస్తున్నాడు, నీతో దేవుడు ఉన్నాడు అన్న సంగతి వాళ్ళకి ఏమైంది? అర్థమైంది. అసలు ప్రభు సంకల్పం కూడా ఏంటి? మొదటికి వచ్చాను. దేవుని సంకల్పం కూడా ఏంటి? మనలో దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి ప్రూవ్ చేయించాలనుకుంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు ఇస్సాకులో దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. అది ప్రూవ్ చేయించాడా లేదా? వినండి, నీలో కూడా దేవుడు పనిచేస్తాడు. అప్పుడు అనేక ప్రజలు నిన్ను ఎలా అంటారు? ఏమని? మీకు దేవుడు ఉన్నాడండి, మీలో దేవుడు పనిచేస్తున్నాడండి అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వరకు ఇస్సాకుకి వాళ్ళు వ్యతిరేకులే. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? చదవండి. 28 వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక. మరలా చదవండి. సంబంధాలు మారిపోయిన చూసారా? ఏమన్నారు ఇప్పుడు వచ్చి? మనకు. ముందేమన్నారు? నువ్వు మా దగ్గర నుంచి పో, ఇది మా రాజ్యం, మా స్థలం, మాది 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 పో అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మనకు. వాయిస్ మారిందా లేదా? మారుస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఎందుకు? ఇప్పుడు ఎవరైతే నీ ద్వారా ప్రభు పనిచేస్తున్నాడని తెలియకే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆమెముందులేండి, అతనేముందులేండి, వాళ్ళు చాలా చిన్నోళ్ళేండి అని అనుకుంటున్నారు. కానీ ఒకరోజు దేవుడు నీ ద్వారా పనిచేస్తున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. వచ్చి అంటారు, అన్న ఇన్నాళ్ళు మేము ఏదో అనుకున్నాం కానీ లేదు, నీతో దేవుడు ఉన్నాడు, నీ ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు, ఈ సంఘం ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి ప్రభు ప్రూవ్ చేస్తాడు. అది ఈ సంఘం ద్వారా జరుగునుగాక, మీ ద్వారా ప్రభు జరిగించునుగాక, జరిగిస్తాడు. ఎవరైతే ఈరోజు కాదు అనుకుని దూరం అవుతున్నారో వారందరూ త్వరలోనే మీ దగ్గరికి వస్తారు. వారు దేని బట్టి వస్తారు? మీరు ఆశీర్వదించబడితే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మిమ్మల్ని తిడుతున్నారు ఎవరైనా? తిడుతున్నారా? కోడి వస్తుందని కోడి వంకపెట్టి మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారు? వినండి, మీరు ఏం తిట్టద్దు. అర్థమైందా? ఏ రకరకాల కారణాలు పెట్టుకుని అసి ఉన్న వాళ్ళు మీరు డెవలప్ అవుతే, మీరు డెవలప్ని చూసి వార్చలేని వారు ఏదో ఒక వంకపెట్టి తిడతారు. కుక్క వచ్చినా ఆ కుక్కను తిట్టరు, ఎవరిని తిడతారు? కోడి వచ్చినా దేన్ని ఒక వంకెట్టుకుని తిడుతున్నారా? వినండి, వాళ్ళే ఒకరోజు మీ దగ్గరికి వచ్చి ఎలా అంటారు, మా కోసం ప్రార్థన చేయండి అక్క, అలా అందరుగాక. ఏమంటారు వచ్చి? మా కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి.
అబ్రహాముకి హాని చేయాలనుకున్నారు ఈ ఫిలిస్తీన్లే. అబ్రహాముకి హాని చేయాలనుకుంటే అబ్రహాము పక్షాన ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. అబ్రహాముకి మీదకి ఏం రాలేదు, హాని రాలేదు, అపాయం రాలేదు. దేవుడు అపాయం నుండి తప్పించాడు. అయితే అపాయం నుండి తప్పిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కుమారుడైన అబ్రహాం జోలికి మీరు వస్తారా అని అబేమేలెకు ఆ ఫిలిస్తీన్లో ఉన్న గర్భాలన్నీ మూసేశాడు. ఏం చేశాడు? వాళ్ళ స్త్రీల గర్భాలని దేవుడు మూసేస్తే ఇప్పుడు అబీమెలెకు రాజుకి ఏ దారి లేక, ఏ అబ్రహాం మీద అయితే విరోధంగా పలికాడో, ఏ అబ్రహాం మీద అయితే అసూయపడ్డాడో, ఏ అబ్రహాం కొరకైతే చెడ్డ మాటలు పలికాడో అతని దగ్గరకు వచ్చి అంటాడు, అబ్రహాం గారు మా 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 భార్య కోసం, మా కోడల కోసం, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. అలా అందరుగాక ఎవరో ఈరోజు మిమ్మల్ని ఎవరైతే అసూయతో చిన్న చూపు చూస్తున్నారో వారందరూ త్వరలోనే వచ్చుదురుగాక. ఎప్పుడు వస్తారు? అది ప్రూవ్ చేస్తాడు. ఎవరు ప్రూవ్ చేస్తారు? దేవుడు ప్రూవ్ చేస్తాడు. అంటే నీ ద్వారా దేవుడు ఏం చేయాలి? పని చేయాలి. నీ ద్వారా దేవుడు పని చేస్తే నీ ద్వారా ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. సమాజం ఏం చూస్తుంది? కార్యాలు చూస్తుంది. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు ఇతనితో దేవుడు ఉన్నాడని. అప్పుడు నీకు ఎక్కడ లేని గౌరవం నీకు వస్తుంది. అర్థమైందా? ఈరోజు మనుషులందరూ ఆలోచన ఏంటి? నాకు గౌరవం రావాలి ఉందా లేదా? మనుషులందరూ ఆలోచన ఏంటి? నాకు గౌరవం రావాలి, నన్ను గొప్పగా చూడాలి అని అనుకుంటున్నావు. ఆ గౌరవాన్ని ప్రభు నీకు రప్పిస్తాడు. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో నిన్ను మరలా అక్కడే తలెత్తేట నిలబెడతాడు. నిలబెట్టునుగాక, నిలబెడతాడు. ఎందుకంటే ప్రభు నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రభు పని చేయాలనుకుంటున్నాడు. ఏ సమరీ మధ్యలో అయితే ఆ స్త్రీని అందరూ ఏమంటున్నారు? ఈమె తప్పుడు పని చేసిందని అన్నారు లేదా సమరీ స్త్రీని? కానీ వారి మధ్యలో నిలబడి ఏం చెప్తుంది? ఇప్పుడు సువార్త చెప్తుంది. ఏ ప్రజల మధ్యలో నిలబడడానికి ఒకరోజు సిగ్గుపడిందో ఆ ప్రజల మధ్యలోనే ఏం చేసింది? సమరేశ్వరి నిలబడి సువార్త చెప్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈమెతో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనతో ప్రభు ఉన్నాడని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు ఆయన. నాలో ప్రభు ఉన్నాడు, నా ద్వారా ప్రభు పనిచేస్తున్నాడు, ప్రభు నన్ను వాడుకుంటున్నాడు అన్న సంగతి ప్రూవ్ చేయాలి దేవుడు అన్న ఆశ మీకుంటే మీరు ఒకటి ఒప్పుకోండి. ఏంటో తెలుసా? ఆత్మ ప్రభు మీలో పని చేయడానికి ఒక బ్రిడ్జ్ ఉంది, ఒక వారధి ఉంది. ఏంటో వారధి అంటే ప్రభు ద్వారా కలిగే నీతిని ఒప్పుకోండి. అంతే. మీరు చేయవలసిన పని ఏంటి? ప్రభు ద్వారా మీకు కలిగిన స్థితి ఏంటో మీరు ఒప్పుకుంటే మీలో ఉన్న ఆత్మప్రభు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన ఏం చేయడం ప్రారంభిస్తాడు? నీ ద్వారా పనిచేస్తాడు. నీ ద్వారా పనిచేస్తాడు. నీ ద్వారా పనిచేస్తే నీ ద్వారా ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు కార్యాలు ఎవరు చూస్తారు? లోకం అంతా చూస్తుంది. అప్పుడు లోకం ఏమవుతుంది? అపోస్తులు 2లో ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి నొందారు. పడ్డారు లేదా? విభ్రాంతి నొందారు. ఇస్సాకుని దూరం వెళ్ళిపోమన్నవారు ఇస్సాకు కార్యాలు చూసి తిరిగి వచ్చారా లేదా? వచ్చారు. యాకోబుని ఏమంటున్నాడు తన మామ? నీ ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు కనుక నిన్ను బట్టి నా ఇల్లు ఆశీర్వదించబడింది. యోసేపుని ఏమంటున్నాడు పోతిఫారు? నీ వల్ల నా ఇల్లు ఆశీర్వదించబడింది. వినండి, ఈ స్వరం మీ ఇంట్లో వినబడునుగాక. వినబడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువని సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రభు చెప్తున్నాడు నీ ద్వారా పని చేయాలి. ఈ మధ్యాహ్నం ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ ద్వారా నేను పని చేయాలనుకుంటున్నాడు. ప్రభు పని చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఒకటి అడగండి, ప్రభువా నా ద్వారా నువ్వు పని చేయి, నా ద్వారా నువ్వు పని చేయడానికి నన్ను ఏం చేయమంటావు అంటే ప్రభు అంటున్నాడు నువ్వేమి చేయొద్దు, ప్రభు ద్వారా వచ్చి నీతిని ఒప్పుకో. ఆవగింజంత విశ్వాసంతో ఏం చేయగలమన్నాడు? ఆవగింజంత విశ్వాసంతో ఏం చేయొచ్చు అన్నాడు? ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోయినా ఏమవుతుంది అన్నాడు? పడుతుందని అన్నాడు లేదా? ఇంతకు ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభు ద్వారా కలిగిన స్థితిని ఒప్పుకోవడమే. యేసు ప్రభు ద్వారా కలిగిన స్థితిని ఒప్పుకుంటే చాలు. చెప్పండి, నిన్ను ప్రభు నీలో పని చేయడానికి ప్రారంభిస్తాడు. ఆయన పనిచేస్తే కార్యాలు చూసిన ప్రజలు తండోపతండాలకు నీ దగ్గరికి వస్తారు. నీకు గౌరవం వస్తుంది, నీకు విలువ వస్తుంది. సమస్తాన్ని దేవుడిని వద్దకు నడిపిస్తాడు. యోసేపుని అన్నలు ఏం చేశారు? ఒకరోజు అమ్మేశారు కదా. అమ్మేసినప్పుడు ఏమన్నారు? ఊరే అన్నారు. గుంటలో తొక్కేసినప్పుడు ఏమన్నారు? దూషించారు. కానీ అదే అన్నలు ఒక రోజున యోసేపు దగ్గరికి వచ్చాడు. యోసేపు ఎక్కడికి వచ్చినాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు అన్నలు వచ్చి ఏమన్నారు తెలుసా? ఎవరు చెప్తారు? ఏమన్నారమ్మా? నువ్వు చెప్పింది కరెక్టే. ప్రభు అని అన్నారు. ఎవరిని? యోసేపుని. ఎవరు? అన్నలు. అంటే హాని చేసే వాళ్ళే యోసేపు దగ్గరికి వచ్చి ఏమన్నారు? ప్రభు అని పిలిచారు. ఎవరిని? యోసేపుని. అలా అనిపిస్తాడు దేవుడు. మన ద్వారా ప్రభు పని చేయును గాక. ఆయన పని చేస్తాడు. కాబట్టి ప్రభు ద్వారా వచ్చిన స్థితిని మీరు ఒప్పుకోండి. నేను ఫేస్బుక్ చూస్తే ఒక సేవకుడు ఇలా పెట్టాడు. ఒక స్టేటస్ ఏం పెట్టారంటే యేసు ప్రభు ద్వారా కలిగిన స్థితిని ఒప్పుకుంటే చాలు,
వేల కొలి దూతలు వచ్చి పరిచర్య చేస్తాయని పెట్టాడు. అంటే ప్రభు ద్వారా వచ్చిన స్థితిని మనం ఒప్పుకుంటే, ఆ నీతిని ఒప్పుకుంటే దూతలు ఏం చేయాలనుకుంటున్నారు? మనకి సేవ చేయాలనుకుంటున్నారు. నువ్వు ప్రభు ద్వారా కలిగిన స్థితి నువ్వేం చేయడం లేదు, నువ్వు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఒప్పుకో, దూతల పరిచర్య పొందుతావు. నువ్వు ఒప్పుకో, ఆత్మకార్యాలు చూస్తావు. ఆత్మకార్యాల ద్వారా నీకు గౌరవం వస్తుంది, విలువ పెరుగుతుంది. నీ కుటుంబంలోనే కాదు, నీకు సమాజంలో కాదు, అన్ని విషయాల్లో దేవుడు నీకు అట్టి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసి మరిన్ని విషయాలు త్వరలోనే మరలా మనం కలుసుకున్నప్పుడు నేర్చుకుందాం. ఈ వర్తమానం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు ప్రభుకి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించండి. ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు ఆయన కుమారుడివి గనుక నీకు ఆత్మనిచ్చాడు ప్రభు. ఆత్మనిచ్చిన ప్రభు ఇలా చెప్తున్నారు, ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీలో ఉండడం విశేషం కాదు, కానీ ఆయన నీ ద్వారా పని చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, అమ్మ నీ ద్వారా నేను పని చేయాలి, నా కుమారుడా నీ ద్వారా నేను పని చేయాలనుకుంటున్నాడు. ఆయన నీ ద్వారా పని చేయాలంటే ప్రభు ద్వారా కలిగిన స్థితిని నువ్వు ఒప్పుకో. మంచి మనసాక్షి కలిగుండి చాలు, యథార్థమైన హృదయం కలిగుండి చాలు. ప్రభు నీ ద్వారా పనిచేస్తాడు. ప్రభు నీ ద్వారా పనిచేస్తే నీ ద్వారా ఆత్మకార్యాలు జరుగుతాయి. ఆ ఆత్మకార్యాలు చూసిన ప్రజలు విభ్రాంతి చెందుతారు. ఆత్మకార్యాలు చూసిన ప్రజలు ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడిన ప్రజలు ఇలా మాట్లాడతారు, నీతో దేవుడున్నాడు, నీతో దేవుడున్నాడు, నీలో దేవుడు పనిచేస్తున్నాడు, నీ ద్వారా దేవుడు పనిచేస్తున్నాడని అనేక నోర్లు ఒప్పుకుంటాయి. ఈరోజు నిన్ను తునీకరించిన నోర్లు ఒప్పుకుంటాయి, నిన్ను వ్యతిరేకించిన నోర్లు ఒప్పుకుంటాయి నీతో ప్రభు ఉన్నాడని. నిన్ను అపహాసం చేసిన నోర్లు ఒప్పుకుంటాయి నీతో దేవుడు పనిచేస్తున్నాడని. యాకోబుని మోసగించిన లాబాన్ అంటున్నాడు, యాకోబు నీలో దేవుడు పని చేశాడయ్యా, అందును బట్టే నాకు ఆశీర్వాదం కలిగింది. పోతిఫర్ యోసేపుతో అంటున్నాడు, యోసేపు నీలో దేవుడు పని చేశాడు, అందుకే నా ఇంటికి ఆశీర్వాదం కలిగిందని. ఒకనాడు ఫిలిస్తీయులు అంటున్నారు, ఇస్సాకు నీతో దేవుడు ఉన్నాడు, ఇస్సాకు నీలో దేవుడు పనిచేస్తున్నాడు, అందుకే ఇదిగో మేము కూడా ఆశీర్వదించబడ్డానికి మీ వద్దకు వచ్చామని మాట్లాడుతున్నారు. అవును ప్రభు, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రభు కోరుకుంటుంది ఒక్కటే, నీ ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. ఇలా మాట్లాడండి, ప్రభువా నా ద్వారా మీరు పని చేయండి, ప్రభువా నా ద్వారా మీరు పని చేయండి, నన్ను వాడుకోండి ప్రభువా, నా ద్వారా మీరు పని చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. మొదటి వర్తమానంలో మీరు అందించిన సహాయం, రెండవ వర్తమానంలో మీరు చేసిన సహాయంను బట్టి హృదయపూర్వకంగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరితో మీరు మాట్లాడారో, ఎవరిని ఆదరించారో, ఎవరిని హెచ్చరించారో, ఎవరికి క్షేమాన్ని ఇచ్చారో మీరు మాట్లాడిన మీకే తెలుసు. ఆ మాటలు బట్టి నీ బిడ్డలకు ఆదరణ, నెమ్మది, క్షేమాభివృద్ధి దయచేయండి. అయ్యా నేను అనాథనని ఒకవేళ కుమిలిపోతున్నారా, మీరు చెప్పారు నువ్వు అనాథవి కాదని. ఇదిగో నన్ను అంతమాన మనుషులు తునీకరిస్తున్నారని బాధపడుతున్నారా, వారి నోటే నీకు విజయం వస్తుందని చెప్పారు. కుటుంబంలో నువ్వు నమ్మావు కానీ నీ వల్ల ప్రయోజనం ఏముంది అని మాట్లాడుతున్నారా, వాళ్ళ నోటే నీ బట్టి ఆశీర్వదించబడతామన్న ఎన్నో వాగ్దానాలు ఈ మధ్యాహ్నం మీరు మాకు అనుగ్రహించారు. ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడునుగాక. ఏ స్థలములో అవమానపరచబడిన సమరయ స్త్రీ ఆ స్థలములోనే ఈమెతో ప్రభు ఉన్నాడని ఒప్పుకున్నట్లుగా మాలో మీరు పని చేయండి. అయ్యా తండ్రి, ఏ స్థలాల్లో అయితే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో, ఏ స్థలములో అయితే మమ్మల్ని తక్కువగా చూస్తున్నారో, వారి మధ్యలోనే మాతో ప్రభు ఉన్నాడని మీరు రుజువు చేయబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియ పిల్లలను బట్టి, సంఘాన్ని బట్టి, సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను బట్టి, కుటుంబాన్ని బట్టి, నీ ప్రజలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరిన్ని శ్రేష్టమైన సంగతులు మాకు నేర్పించి మీరు బలపరిచి వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి క్రీస్తు నామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ